వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాలో ఆందోళనలు హోరెత్తాయి. ఆ పార్టీ నేత రామారావు పటేల్ నేతృత్వంలోని కమలనాథులు రైతులు కదం తొక్కారు. నిర్మల్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అక్కడి నుంచి ర్యాలీగా 132/11 kV సబ్స్టేషన్ కు వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించారు. బీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రామారావు పటేల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్లు వ్యవసాయ రంగానికి 24 గంటలు కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పడమే కానీ కనీసం 5 గంటలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. కరెంటును నమ్ముకొని రైతులు రబీలో పంటలు సాగు చేశారన్నారు. ఇప్పటికీ కరెంటు సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పంటలకు వేళాపాళ లేని కరెంటు కోతలతో పంటలకు సరిగ్గా నీరందడం లేదన్నారు. ప్రాజెక్ట్ ఇస్తా మా ముదల్ తాలూకాలోనే దిక్కులేదు లిఫ్ట్ ఇరిగేషన్స్ లోసరా మండల మన పిప్రి లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసిండు. పిప్రి వాళ్ళు వచ్చిండు. ఇక్కడ పిప్రి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తాను అన్నాడు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సగంలోనే పోయింది. బట్ డబ్బులు లేవని అంటున్నారు. మన తెలంగాణలోనే లిఫ్ట్ ఇరిగేషన్ లేదు సరిగా. మన ముదల్ నియోజకవర్గంలో నిర్మల్ నియోజకవర్గంలో అక్కడ మహారాష్ట్రలో పోచంపాడు నుంచి అక్కడ చింతూరుకు లాతూరుకు మన నిర్మల్కు పర్వణికి ఇస్తాడట. అంటే అబద్ధం మాట్లాడే ముఖ్యమంత్రి అంటే చంద్రశేఖర్ రావు. పచ్చి అబద్ధం పబ్లిక్ లా ఇలా తెలుస్తుంది. మిత్రులల్లా వచ్చే టైం వచ్చింది. ఇప్పుడే కొందరు నాయకులు చెప్పిండ్రు నాకు రుణమాఫీ రాలేదు, మన డబుల్ బెడ్రూమ్ రాలే, దళిత బంధు రాలే, పెన్షన్స్ ఇప్పుడు 57 ఏళ్ళకి ఇస్తున్నాడు అది కూడా ఇవ్వలేదు. ఎన్నో సమస్యలు మనకి ఈరోజు ఉన్నాయి. కానీ ఒకటే నేను చెప్తున్నాను, రైతుకు ఏదైతే 24 గంటలు కరెంట్ ఇస్తానో అది నాకు ఇవ్వాల్సిందే. లేకుంటే మేము పెద్ద ఎత్తున ఇప్పుడు ధర్నా చేస్తున్నాం. లేకుంటే మన ఎలక్ట్రిసిటీ ఆఫీస్ కానీ రెవెన్యూ ఆఫీస్ కానీ ముట్టడి చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.